అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి క్యాంపు కార్యాలయం నందు సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆత్మకూరు కనగానపల్లి మండలాలకు చెందిన వైసీపీ నాయకులు వైసీపీ ప్రజాప్రతినిధులతోనూ ప్రత్యేకంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సమావేశం నిర్వహించడం జరిగింది. సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ పార్టీ రాప్తాడు నియోజకవర్గం సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ నాయకుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ రాప్తాడు నియోజకవర్గంలో తిరిగి గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలన్నారు. పార్టీకి అనుబంధ కమిటీలో భాగంగా బలమైన శక్తిగా ప్రతి కార్యకర్త తయారు కావాలన్నారు. పోరాటాల ద్వారానే నాయకత్వం బలోపేతమవుతుందన్నారు. ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో ప్రతి కార్యకర్త కీలక పాత్ర పోషించాలన్నారు. అదేవిధంగా రాజకీయాల ఉన్నవారు ఎవరైనా వైసీపీ నాయకులైనా కార్యకర్తలైనా ప్రజల సంక్షేమమే ప్రథమ లక్ష్యంగా పనిచేయాలన్నారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు రావాలన్నారు. పార్టీకి సంబంధించిన కమిటీలు విభాగాలే పార్టీకి సైన్యంలాగా పనిచేయాలన్నారు. కూటమి నేతల్లో ఇప్పుడిప్పుడే విభేదాలు కూడా వస్తున్నాయని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రానున్న రోజుల్లో రాప్తాడు నియోజకవర్గంలో తిరిగి వైఎస్ఆర్ పార్టీ జెండాను ఎగరవేసేందుకు వైసీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ కోసం పనిచేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆత్మకూరు కనగానపల్లి వైసీపీ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులతో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్టీ మహిళా నేత గంగులు భానుమతి, వైసీపీ పార్టీ ఆత్మకూరు కనగానపల్లి మండలానికి సంబంధించిన మండల కన్వీనర్తో పాటు ముఖ్యమైన నాయకులంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మనం చేసిన మంచికి మనం చేసిన ఎక్కడ విలువ లేదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. ఒక కార్యకర్త చనిపోయినాడు, అయ్యో పాపం అని వాళ్ళ ఇంటికి మాట్లాడి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారని అకౌంట్ ఎక్కుతున్నారు అనేసి మనం పిఎల్ అడిగితే 5 లక్షలు ఉందంటే 5 లక్షలు ట్రాన్స్ఫర్ చేసినాం. అరే ఎలక్షన్ లో వాళ్ళన్న వాళ్ళన్న అవతల తిరుగుతాడు. ఏమయ్యా ఇది చేస్తున్నావు అంటే మా తమ్ముడికి కదా ఇచ్చిలేదంటే మనిషిని మనం సాటిస్ఫై చేసేదానికి గుర్తుపరిచే సాధ్యమైపోతుంది. డబ్బుతో పార్టీ మీద ప్రేమ ఉండాలా, గుండెల్లో రాజశేఖర రెడ్డి కనపడాలా, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా, నేను నడిచేది ప్రకాష్ రెడ్డి అనుకోవాలా, నా ఇంట్లో నేను పార్టీకి పని చేస్తాను అనుకుంటే పార్టీ పొందుతాను తప్ప నాకేమి